మరి ఈ దేశంలో అన్ని రంగాలలో అణచివేయబడుతున్న వర్గం ఏంటంటే బీసీ వర్గం. మరి ఈరోజు బీసీలకు చట్టసభలలోనే అవకాశం కావాలని చెప్పేసి కొట్లాడుతున్న తరుణంలో ఇవాళ స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% ఎన్నో అడ్డంకులు ఏర్పడడం జరుగుతుంది. మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ హామీ ఇచ్చిన ప్రకారంగా మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా కూడా అవాంతరాలు ఏర్పడి ఇలా కోర్టులలో పెండింగ్ ఉండి మనం అన్యాయానికి గురవుతున్నాము. దీన్ని అధిగమించాలంటే ఇలా చట్టాలు కాదు, న్యాయస్థానాలు కాదు, మన బీసీల ఉద్యమమే రేపు మన విజయం సాధించడానికి నాంది అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ప్రభుత్వం ఉన్నా కూడా ఈ బంద్కు రేపు జరగబోయే బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఇది ఫలితం దక్కుతుందని మనం ఆశిస్తాం. బంద్ను విజయవంతం చేద్దామని చెప్పేసి నేను సందర్భంగా కోరుతున్నాను.